అమెరికా తెలుగు సంఘం ఆట అధ్యక్షులు భువనేష్ భుజాల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జూలై 1వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు జరగబోయే 17వ మహాసభలను అతి పెద్ద ఎత్తున అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు 15,000 మందికి పైగా హాజరయ్యే విధంగా నా భూతో నా భవిష్యత్తులాగా నిర్వహించడానికి ఆట 17వ మహాసభలు అందరి తెలుగు వారిని ప్రోత్సహించేలాగా మెన్ అండ్ ఉమెన్స్ క్రీడలో ఔత్సాహిక గాయకులకు ఆట జుమ్మంది నాదం, జడ్జీలుగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి మరియు స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డ్ ప్రెజెంటేషన్, ఔత్సాహిక నృత్య కళాకారులు ఆట సయ్యంది పాదం, జడ్జిగా శేఖర్ మాస్టర్ మరియు స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డ్ ప్రెజెంటేషన్, ఆట అందాల పోటీలు, వివిధ నగరాల్లో ప్రముఖ జడ్జీల సమక్షంలో స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రెజెంటేషన్, యూత్ కి సరదాగా క్రూజ్ ప్రయాణం, ప్రారంభ నృత్య రూపకం, సాంస్కృతిక కార్యక్రమాలు, వీడియో మరియు లఘు చిత్రాల పోటీలు, రాజకీయ వేదికలు మరియు శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగీ వాక్దే, కమలేష్ పటేల్, ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, బాలకృష్ణ, 1983 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ మరియు కీలక ప్లేయర్ సునీల్ గవాస్కర్, సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ, డీజే టిల్లు సిద్ధు, రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, మంగ్లీ, బిగ్ బాస్ విన్నర్ విజయ్ సన్నీ, ప్రముఖ వ్యాపారవేత్త జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల మరియు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత ప్రముఖ డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి లాంటి ఎందరో మహామహులు విచ్చేస్తున్న ఈ వేడుక వాషింగ్టన్ డీసీ నగర నడిబొడ్డున అతి పెద్ద ప్రాంగణంలో వాల్టరీ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ నందు వివిధ కార్యక్రమాలతో పాటు 7,000కు పైగా ఎస్ఎఫ్టీలో 200కు పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు వరుసగా జూలై 1వ తేదీన సంచలనం సృష్టించబోతున్నారు గాయకుడు రామ్ మిర్యాల అండ్ బ్యాండ్. 2వ రోజు మెలోడీ కింగ్ ఎస్ఎస్ థమన్ మరియు 3వ రోజు ప్రముఖ సంగీత దర్శకులు పద్మవిభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు. ఆట 17వ మహాసభలు వివరాలకు www.autoconference.org ని సంప్రదించగలరు. అమెరికా తెలుగు సంఘం ఆట అధ్యక్షులు భువనేష్ భుజాల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జూలై 1వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు జరగబోయే 17వ మహాసభలను అతి పెద్ద ఎత్తున అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు 15,000 మందికి పైగా హాజరయ్యే విధంగా నా భూతో నా భవిష్యత్తులాగా నిర్వహించడానికి ఆట 17వ మహాసభలు అందరి తెలుగు వారిని ప్రోత్సహించేలాగా మెన్ అండ్ ఉమెన్స్ క్రీడలో ఔత్సాహిక గాయకులకు ఆట జుమ్మంది నాదం, జడ్జీలుగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి మరియు స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డ్ ప్రెజెంటేషన్, ఔత్సాహిక నృత్య కళాకారులు ఆట సయ్యంది పాదం, జడ్జిగా శేఖర్ మాస్టర్ మరియు స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డ్ ప్రెజెంటేషన్, ఆట అందాల పోటీలు, వివిధ నగరాల్లో ప్రముఖ జడ్జీల సమక్షంలో స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రెజెంటేషన్, యూత్ కి సరదాగా క్రూజ్ ప్రయాణం, ప్రారంభ నృత్య రూపకం, సాంస్కృతిక కార్యక్రమాలు, వీడియో మరియు లఘు చిత్రాల పోటీలు, రాజకీయ వేదికలు మరియు శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగీ వాక్దే, కమలేష్ పటేల్, ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, బాలకృష్ణ, 1983 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ మరియు కీలక ప్లేయర్ సునీల్ గవాస్కర్, సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ, డీజే టిల్లు సిద్ధు, రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, మంగ్లీ, బిగ్ బిగ్ బాస్ విన్నర్ విజయ్ సన్నీ, ప్రముఖ వ్యాపారవేత్త జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల
మరియు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత ప్రముఖ డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి లాంటి ఎందరో మహామహులు విచ్చేస్తున్న ఈ వేడుక వాషింగ్టన్ డీసీ నగర నడిబొడ్డున అతి పెద్ద ప్రాంగణంలో వాల్టరీ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ నందు వివిధ కార్యక్రమాలతో పాటు 7,000కు పైగా ఎస్ఎఫ్టీలో 200కు పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు వరుసగా జూలై 1వ తేదీన సంచలనం సృష్టించబోతున్నారు గాయకుడు రామ్ మిర్యాల అండ్ బ్యాండ్. 2వ రోజు మెలోడీ కింగ్ ఎస్ఎస్ థమన్ మరియు 3వ రోజు ప్రముఖ సంగీత దర్శకులు పద్మ విభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు. ఆట 17వ మహాసభలు. వివరాలకు www.autoconference.org ని సంప్రదించగలరు. వెల్కమ్ టు మన టీవీ. నేను మీ సౌజన్య. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు 17th ఆటా కన్వెన్షన్ న్యూస్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి అలుమ్నై కమిటీ టీమ్. అందులో చైర్ అండ్ అలాగే అడ్వైజర్ ఇద్దరు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. చైర్ అయినటువంటి రవీందర్ రేగట్ గారు ఉన్నారు, అలాగే అడ్వైజర్ అయినటువంటి శ్రీధర్ నాగరెడ్డి ఇద్దరు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో అసలు మరి ఈ 17th ఆటా కన్వెన్షన్ న్యూస్ కాన్ఫరెన్స్ లో సో అలుమ్నై టీమ్ సంబంధించి ఏం చేస్తున్నారు, ఏంటి, ఇలా ఎన్నో విషయాలను వారిని అడుగుతున్నాం. నమస్కారం అండి రవీంద్ర గారు అండ్ శ్రీధర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి మన టీవీ ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి 17th ఆటా కన్వెన్షన్ న్యూస్ కాన్ఫరెన్స్ లో భాగంగా అలుమ్నై కమిటీని, ఆ టీమ్ ని అసలు తీసుకురావడానికి గల కారణాలు ఏంటి రవీంద్ర గారు? మెయిన్ రీజన్ ఏంటంటే ఓల్డ్ కాలేజ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ ని మీట్ కావడానికి, దట్ ఇస్ ద మెయిన్ రీజన్. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడము ఆన్ July 2nd and 3rd ఆటా మీటింగ్లో ఇన్ ద డీసీలో. ఇంకోటి ఏంటంటే సెకండ్ రీజన్ ఏంటంటే రిమెంబర్ ఓల్డ్ మెమరీస్, గుడ్ అండ్ బ్యాడ్ మెమరీస్ని, కాలేజ్ డేస్ ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోవడము, తర్వాత ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసుకోవడము. దట్ ఈస్ సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి ఏమంటే మన కొన్ని యూనివర్సిటీలో కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ కూడా ఆటా మీటింగ్ అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళని కూడా అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ని వాళ్ళు కూడా ఈ ఆటా మీటింగ్లో పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళతో ఇంకా కూడా ఇంటరాక్ట్ అయ్యి సో బ్రెయిన్ స్టార్మ్ మీటింగ్స్ కూడా అవుతుంటాయి వాళ్ళతో, అల్యూమినితోని. తర్వాత వాళ్ళు కూడా కరెంట్ స్టేటస్ని కూడా అప్డేట్ చేస్తుంటారు. కరెంట్ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కానీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో కానీ వాళ్ళ కరెంట్ స్టేటస్ ఎట్లా ఉంది, తర్వాత వాళ్ళకి రీసోర్సెస్ ఏమున్నాయి, ఇంకా ఎన్ఆర్ఐ ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా బ్యాక్ హోము. ఎందుకంటే వీరందరూ కూడా బాగా యూనివర్సిటీలో ఓల్డ్ 20-30 years బ్యాక్ వచ్చేసి మంచిగా యూఎస్లో సెటిల్ అయ్యారు కాబట్టి సో సమ్ ఫార్మ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆడ సొసైటీలో క్రియేట్ చేయడానికి కానీ, పే బ్యాక్ సమ్ కైండ్ ఆఫ్ డొనేషన్స్ కానీ, ఎంటర్ప్రినర్షిప్ కానీ, ఫండింగ్ కానీ, రీసోర్సెస్ కానీ, తర్వాత మెంటరింగ్ కానీ అవన్నీ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ మీటింగ్ ఒక మెయిన్ డీసీలో అల్యూమినియం మీట్ కావడానికి మెయిన్ రీజన్. మీరు చెప్పండి, అసలు ఈ అలుమ్నై టీమ్ కి సంబంధించి ఆబ్జెక్టివ్స్ అనేవి మెయిన్ మీరు ఏమనుకుంటున్నారు? మన రాష్ట్రం, మన దేశం పిల్లలు దాటి చాలామంది అంటే 1980s నుంచి 60s నుంచి మొదలైంది మన బ్రెయిన్ డ్రైన్. సో మొదట డాక్టర్లు అందరూ వచ్చారు 60s 70sలో. తర్వాత 80sలో ఎడ్యుకేషన్ గురించి వచ్చారు. 90sలో ఐటీ రంగంలో ఎక్కువ మంది ఐటీ 90sలో ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత మా టైంలో సెల్ ఫోన్స్ లేవు, దిస్ నో కమ్యూనికేషన్. ఇప్పుడు వాట్సాప్ కానీ గ్రూప్స్ కానీ. సో 25 ఏళ్ళు 30 ఏళ్ళ ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కడెవరున్నారు ఏంటని దారి తెన్నులు తెలియదు. కొంతమంది ఇండియాలో ఉండిపోయారు, కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళారు. సో ఆట అనేది ఒక వేదిక క్రియేట్ చేశారనమాట. 20 సంవత్సరాల నుంచి ఆటలో ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళు ప్రపంచ నలుమూల నుంచి వచ్చి ఇదొక అవకాశం అక్కడ వచ్చి కలుసుకోవడం. మనం ఎంత సంపాదించినా మన కాలేజీ రోజులే గుర్తుంటాయి ప్రతి ఒక్కరికి. కాబట్టి సో మన స్నేహితులు కానీ ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఎరా అనుకునేది మన కాలేజీలో ఉన్న వాళ్ళతోనే. ఎంత మనం ఇక్కడ ఉన్నా కానీ ఆ అనుబంధం వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి నీకోసం నేనున్నాను, స్నేహితులు హితులు కలుసుకోవడం, తర్వాత మన కంట్రీ, మన కాలేజెస్, మనకి ఎడ్యుకేషన్ కానీ అంతా అక్కడి నుంచి ఇచ్చారనమాట. సో ఇదొక సదవకాశం. మనం మళ్ళీ గివింగ్ బ్యాక్ టు కాలేజ్
గివింగ్ బ్యాక్ టు అవర్ స్టేట్, అవర్ కంట్రీ. సో దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు అందరికీ చాలా మందికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. సో దే హ్యావ్ ఇనఫ్ మనీ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అండ్ కమ్యూనిటీ. కాబట్టి ఇదొక అపూర్వ అవకాశం. అందరూ ఒక చోట రావడం, కలవడం, వాళ్ళ అనుభూతులు, వాళ్ళ అభివృద్ధితో పాటు ఇంకా నలుగురికి మనం సాయపడగలమా, మన కాలేజీలో ఒక 10 మందిని అడాప్ట్ చేసుకోవడమా, లేకపోతే మనం ఉన్న చాలామంది బిజినెస్లో అడ్వాంటేజ్ ఉన్నారు, కొంతమంది ఎడ్యుకేషన్లో అడ్వాంటేజ్ ఉన్నారు, కొందరు టెక్నాలజీలో ఉన్నారు. సో ఇవన్నీ కలిపి మనం ఏం చేయగలం యాజ్ ఎ కమ్యూనిటీ, యాజ్ ఎ టుగెదర్, ఎ కాలేజ్, యాజ్ ఎ యూనివర్సిటీ. సో ఒక్కొక్కరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలిగారు. ఇద్దరు సూట్ కేసులు, ఇక్కడ H1B పైన వచ్చిన వాళ్ళు లేకపోతే F1 పైన వచ్చిన వాళ్ళు కానీ 2 సూట్ కేసులతో వచ్చారు. ఈనాడు మహా సామ్రాజ్యాన్ని సృష్టించారనమాట. కాబట్టి ఆ నాలెడ్జ్ని, ఆ మనీని హౌ వీ కెన్ గివ్ ఇట్ బ్యాక్ టు ది కమ్యూనిటీ, హౌ వీ కెన్ గివ్ ఇట్ బ్యాక్ టు ద కాలేజెస్ అనేది మెయిన్ థీమ్. అండ్ గివింగ్ ఎ కాన్ఫిడెన్స్, వాట్ కైండ్ ఆఫ్ లైక్ మనం ఏమైనా జరిగినా కానీ మనం ఉన్నాం, మన కాలేజ్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మన యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ముఖమ్మడిగా ఒక తాటిపైన తీసుకొచ్చి కలిసి కొన్ని తీర్మానాలు చేయడం, ముందుకు సాగడం. మనలో కొంతమంది వి లాస్ట్ సేవ్ రిమెంబరింగ్ దెమ్. సో కోవిడ్లో కూడా చాలా కష్టాలు వచ్చాయి. వీ హెల్ప్ దెమ్ స్టేయింగ్ హియర్. సో ప్రధానంగా మనం అంటూ చాటి చెప్పాలనేది ఉద్దేశం. ఓకే, వెరీ నైస్ మోటో శ్రీధర్ గారు. మరి సార్ మీరు చెప్పండి, అసలు ఈ 17th అడ్డా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ లో సంబంధించి, సో ఈ అలూమ్నైకి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఆర్ ఎన్ని యూనివర్సిటీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి? సో ఇప్పటి వరకు 12 నుంచి 15 కాలేజీల వరకు కన్ఫర్మ్ అయినవి. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్ల నుంచి కూడా బిగ్ ఓల్డ్ యూనివర్సిటీస్, తర్వాత లాట్ ఆఫ్ న్యూ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ 12 నుంచి 15 వరకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయినాయి సో ఫారు. సో వీళ్ళ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వచ్చిన తర్వాత సో అకాడమిక్ ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ, తర్వాత జూనియర్ ఫ్యాకల్టీని కానీ స్టూడెంట్స్ కానీ మెంటరింగ్ ఎట్లా ఫాస్టర్ చేయొచ్చు, తర్వాత నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది. సమ్ ఆఫ్ దీ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ప్రస్తుతము. కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, రీసెర్చ్ ల్యాబ్ కానీ, తర్వాత సెంట్రలైజ్డ్ ఎక్విప్మెంట్ కానీ, తర్వాత యాక్సెస్ టు ద సైంటిఫిక్ జర్నల్స్ కానీ, వీటిని ఏ విధంగా ఎన్ఆర్ఐ అల్యూమిని కెన్ ప్రొవైడ్ సమ్ రీసోర్సెస్ టు ది అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ కానీ, తర్వాత మెరిట్ బేస్డ్ ఉన్నటువంటి వారికి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం కానీ, తర్వాత ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేదంటే స్టూడెంట్స్కే కాకుండా ఫ్యాకల్టీ కూడా ఇండోర్ చైర్ పొజిషన్ క్రియేట్ చేసి ఇండోర్ లెక్చర్స్ క్రియేట్ చేయడం కానీ, అదేవిధంగా గోల్డ్ మెడల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి, అంటే డోనర్స్ పేరు మీద డిపార్ట్మెంట్స్లలో రెస్పెక్టెడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళ పేరు మీద కానీ, వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కానీ ఎస్టాబ్లిష్ చేసి గోల్డ్ మెడల్స్ మెరిట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం కంప్యూటరైజ్ అయిన తర్వాత e-learning is one of the major thing in the Western world right now because of the COVID. సో ఈ e-learning వెబ్ఎక్స్ కానీ జూమ్ లింక్ యూజ్ చేసి ఈ నేమ్ లెక్చర్స్ కూడా US నుంచి కానీ ఇండియాలో ఉన్న రిమోట్ విలేజెస్ కూడా, రిమోట్ కాలేజెస్ కూడా యాక్సెస్ ఉన్నట్టు చేస్తే గెస్ట్ లెక్చర్స్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. వెన్ దే విజిట్, సమ్ ఆఫ్ ది పీపుల్ ఆల్వేస్ విజిట్ అన్ ఇయర్లీ ఆర్ ట్వైస్ ఏ ఇయర్, సమ్ పీపుల్ ఆన్ ద బిజినెస్ ట్రిప్ ఆర్ ద ప్లెజర్ ట్రిప్. సో వాళ్ళు కూడా ఏంటంటే వెన్ దే విజిట్ దేర్ మదర్ ల్యాండ్ దే కెన్ ఆల్సో గివ్ గెస్ట్ లెక్చర్స్. సో ఇవన్నీ కూడా ఈ అల్యూమినిలో మీట్ అయినప్పుడు దే కెన్ ఇంటరాక్ట్ విత్ ద అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ ఆర్ విత్ సమ్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్సో. సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద బిజినెస్ ఎరీనా యాజ్ వెల్ యాజ్ ది ఎక్సలెంట్ సక్సెస్ఫుల్ అకాడమిషియన్స్ ఉన్నారు. తర్వాత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ టెక్నాలజికల్ ఐటీ ఫీల్డ్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వారికి తోచినంత సాయం చేస్తే అక్కడ లోకల్లో సోషల్ ఇంపాక్ట్, ఎస్పెషల్లీ దట్ ఈస్ అ మేజర్ థింగ్. ఎస్పెషల్లీ 30-40 years back, a lot of people suffered, but right now at least people are well settled here. They can help in some form. So overall theme is to improve the social and impact. Yes. సో కరెక్ట్ గా చెప్పారు రవీందర్ గారు. సో రవీందర్ గారు అలాగే శ్రీధర్ గారు మరిన్ని విషయాలు ఈ అలుమ్నై కమిటీకి సంబంధించి, సో టీం ఏం చేస్తుంది ఇలా ఎన్నో విషయాలు తెలియజేసే ముందు ఓకే ఇవి చూద్దాం.
అమెరికా తెలుగు సంఘం ఆట అధ్యక్షులు భువనేష్ భుజాల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జూలై 1వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు జరగబోయే 17వ మహాసభలను అతి పెద్ద ఎత్తున అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు 15,000 మందికి పైగా హాజరయ్యే విధంగా నా భూతో నా భవిష్యత్తులాగా నిర్వహించడానికి ఆట 17వ మహాసభలు అందరి తెలుగు వారిని ప్రోత్సహించేలాగా మెన్ అండ్ ఉమెన్స్ క్రీడలో ఔత్సాహిక గాయకులకు ఆట జుమ్మంది నాదం, జడ్జీలుగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి మరియు స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డ్ ప్రెజెంటేషన్, ఔత్సాహిక నృత్య కళాకారులు ఆట సయ్యంది పాదం, జడ్జిగా శేఖర్ మాస్టర్ మరియు స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డ్ ప్రెజెంటేషన్, ఆట అందాల పోటీలు, వివిధ నగరాల్లో ప్రముఖ జడ్జీల సమక్షంలో స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రెజెంటేషన్, యూత్ కి సరదాగా క్రూజ్ ప్రయాణం, ప్రారంభ నృత్య రూపకం, సాంస్కృతిక కార్యక్రమాలు, వీడియో మరియు లఘు చిత్రాల పోటీలు, రాజకీయ వేదికలు మరియు శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగి వాసుదే, కమలేష్ పటేల్, ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, బాలకృష్ణ, 1983 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ మరియు కీలక ప్లేయర్ సునీల్ గవాస్కర్, సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ, డీజే టిల్లు సిద్ధు, రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, మంగ్లీ, బిగ్ బాస్ విన్నర్ విజయ్ సన్నీ, ప్రముఖ వ్యాపారవేత్త జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ఉపాసన కొణిదల మరియు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత ప్రముఖ డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి లాంటి ఎందరో మహామహులు విచ్చేస్తున్న ఈ వేడుక వాషింగ్టన్ డీసీ నగర నడిబొడ్డున అతి పెద్ద ప్రాంగణంలో వాల్టరీ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ నందు వివిధ కార్యక్రమాలతో పాటు 7,000కు పైగా ఎస్ఎఫ్టీలో 200కు పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు వరుసగా జూలై 1వ తేదీన సంచలనం సృష్టించబోతున్నారు గాయకుడు రామ్ మిర్యాల అండ్ బ్యాండ్. 2వ రోజు మెలోడీ కింగ్ ఎస్ఎస్ థమన్ మరియు 3వ రోజు ప్రముఖ సంగీత దర్శకులు పద్మ విభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు. ఆట 17వ మహాసభలు వివరాలకు www.autoconference.org ని సంప్రదించగలరు. కాన్ఫరెన్స్ లో అలుమ్నై టీమ్ చాలా మంది ఆల్మోస్ట్ 15 యూనివర్సిటీస్ వచ్చాయని చెప్పారు రవీంద్ర గారు. సో మరి శ్రీధర్ గారు మీరు చెప్పండి, మరి యూనివర్సిటీస్ అన్ని వస్తున్నాయి కాబట్టి ఎవరు వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు? మనకి ఇప్పుడు 1,200 రూములు బుక్ చేశారండి. 4 హోటల్స్ ఉన్నాయి డీసీలో, మహానగరంలో. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీవేర్ 12,000 to 15,000 people for the convention. So it's one of the biggest నభూతో నా భవిష్యత్ ఇన్ డీసీ ఏరియాలో అలాంటి ఈవెంట్ జరగడం. సో ప్రతి ఒక్కరు మేమందరం అక్కడ హోటల్ రూమ్స్ తీసుకున్నాం విత్ ఫ్యామిలీ. సో ఎవరికి కావాల్సిన అన్నీ ఉన్నాయి ఇందులో. ఇది ఒక పార్ట్ ఇస్ లైక్ కాలేజ్ రీయూనియన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో మిగతా అవన్నీ పిల్లలకి సంబంధించి యూత్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మిగతా ఎగ్జిబిషన్స్ కానివ్వండి, మూవీ స్టార్స్ అండ్ జగిదేవ్ వాసుదేవ్ గారు, ఇళయరాజా గారు, అండ్ మిల్లెట్స్ మ్యాన్ కాదర్వరి గారు, యోగా గురు. సో లైక్ దర్ ఇస్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. అండ్ యూఎస్ పొలిటికల్ ఫోరం అని ఉన్నాయి, ఇండియన్ పొలిటికల్ ఫోరం ఉంది. సో మనం ఇక్కడ అకామిడేషన్ ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ ఒకటి. సో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ మేము ఒక థీమ్ ఉంది. సో ఎవ్రీ కాలేజ్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఎ టీ-షర్ట్స్. మీరు ఇప్పుడు టీ-షర్ట్ వేసుకున్నారు కదా, అలాగే ఆటా లోగోతో ప్రతి కాలేజీకి ఒక సింబల్ పెట్టి దిల్ హ్యావ్ ఎవ్రీబడి దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ దేర్ ఓన్ టీ-షర్ట్స్. మా పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరు దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సో ప్రతి కాలేజీకి, ప్రతి టీంకి వీఆర్ కలెక్టింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఎంతమంది వస్తున్నారు, కొన్ని కాలేజ్ నుంచి 50 మంది, కొన్ని కాలేజ్ నుంచి 100-150 మంది వరకు ఉన్నారు. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. మాకు 2 రూమ్లు అలొకేట్ చేశారన్నమాట ఫోర్ 2 days, December 2nd and 3rd. So each place is probably we are going to spend 2 hours for each alumni meet. So ఎందుకంటే మిగతా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆటా బిజినెస్ టీమ్ ఇస్ ఎ బిగ్ థింగ్. ఉపాసన గారు వస్తున్నారు, కపిల్ దేవ్ గారు వస్తున్నారు, సునీల్ గవాస్కర్ గారు వస్తున్నారు. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ దర్ ఇస్ డిఫరెంట్ యాక్టివిటీస్. సో మెయిన్లీ మేము కలుసుకునే దానికి మాకు ఒక్కొక్కరికి 2 గంటలు,
సో దాంట్లో కొంతమందిని మేము సన్మానించుకునే దానికి కూడా వీఆర్ ట్రైంగ్ టు ఇన్వైట్ దర్ ఇస్ ఓయూ వచ్చారనమాట వైస్ ఛాన్సలర్. అలాగే చాలా మంది కాలేజెస్ లో నుంచి ప్రముఖులు రిటైర్ అయిన ప్రొఫెసర్స్ కానీ వాళ్ళని సన్మానించుకునే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి ఇట్స్ లైక్ ఏ గ్రేట్ టైమ్. ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి హియర్, బీ కమ్ హియర్, పార్ట్ ఆఫ్ యువర్ కాలేజ్ యూ కెన్ బ్రింగ్, ప్రాబ్లీ వీ కెన్ సెలబ్రేట్, యూ కెన్ మీట్ సమ్ పీపుల్, మేబీ మీ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి గొప్ప సదవకాశం. ఒక చోట అందరినీ కలపడం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. మనం హైదరాబాద్కి వచ్చిన 10 మందిని కలవాలంటే చాలా టైం పడుతుంది. 10 మంది ఒక హోటల్కి వచ్చారనుకోండి, గంటలో మనం అందరినీ కలిసి వెళ్ళిపోవచ్చు అనమాట. దట్స్ ద మెయిన్ థీమ్. కమ్, ఇప్పటివరకు మీరు బుక్ చేసుకోకుండా ఉంటే కూడా రండి. విల్ టేక్ కేర్ ఆఫ్ ది అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ద ఫుడ్. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు షేర్ ఇఫ్ దే నీడ్ పీపుల్. సమ్ పీపుల్ ఏమవుతుందంటే ఎవరు లేకపోతే లైక్ మెంటలీ లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చి దూరంగా ఉండిపోతారు అనమాట. సో ఈ కోవిడ్ టైంలో చాలా మందికి అయింది. అండ్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ యువర్ ఫ్రెండ్స్ యూ కెన్ టెల్ యువర్ స్టోరీస్. దెర్ ఇస్ వీ కెన్ ప్యాట్ ఆన్ దేర్ బ్యాక్ అండ్ షో వీఆర్ దేర్ ఫర్ యూ టు సపోర్ట్ దెమ్, దేర్ ఫ్యామిలీ, anything, what we cannot share at workplace, we can share it here. More confident life, and probably this is a great opportunity. ఎస్, అవును శ్రీధర్ గారు. ఎప్పుడైతే మనం జనాల్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ తో మింగిల్ అవుతామో అప్పుడే మనం ఓపెన్ అప్ అవుతాము. అప్పుడే లైఫ్ కొంచెం ప్రశాంతంగా కూల్ గా వెళ్ళిపోతుంది. సో మరి రవీంద్ర గారు, ఇంతమంది వస్తున్నారని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి అలుమ్నైకి సంబంధించి టైం స్కెడ్యూల్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు? So we are planning to allocate 2 hours slot for each alumni meeting. So within the 2 hours slot lo first 15 minutes alumni gathering time తర్వాత 1 hour main program untadi. Aa program endante each university alumni they can decide, it has a flexibility, they can create their own agenda and program. And some of the university like administrative leadership kuda vastundi kabatti వాళ్ళని కోఆర్డినేట్ చేసి సో వాళ్ళతో పాటు ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నారు. ఈచ్ అల్యూమినికి ఒక కమిటీ మెంబరు ఉన్నాడు. అసైన్ డెడికేటెడ్ కమిటీ మెంబరు ఆ ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేస్తున్నాడు. సో మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసి 1 hour ప్రోగ్రామ్ ఉంటుంది. సో 1 hour ప్రోగ్రామ్ తర్వాత 1 hour మెయిన్ ప్రోగ్రామ్ తర్వాత 20 to 30 minutes క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ తర్వాత ఒక 15 minutes డిస్పోజల్, మళ్ళీ ఒక మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్ కావడానికి ఒక 15 minutes గ్యాప్ ఉంటుంది. టోటల్గా వచ్చేసి 2 hour slot will be allocated for each alumni meeting. So ఈ program వచ్చేసి they can decide with the committee member in coordination with the alumni team as well as the administrator, with somebody coming from the universities, so they can consult with them and they can decide a program. So that is the plan for right now. మరి ప్రోగ్రామ్స్ మరి ప్లాన్ చేశారు. ఎంత మంది అలుమ్నై మెంబర్స్ అనేది ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీధర్ గారు? ఇందాక చెప్పినట్లు ఒక కాలేజీ నుంచి మినిమం 30 నుంచి 200 దాకా యూనివర్సిటీ అయితే, పెద్ద యూనివర్సిటీ అయితే. సో దాని ప్రకారంగానే మనకి వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అండ్ టైమింగ్స్ వీఆర్ ట్రైంగ్ టు అకామిడేట్ నౌ, పుట్టింగ్ ఇన్ ద షెడ్యూల్. ఏ టైంలో వాళ్ళ కాలేజ్ ఉంటుంది, ఎలాగ వాళ్ళు కలవాలి. చిన్న గ్రూప్లో అనుకోండి లంచ్ టైంలో కలవచ్చు. ఇఫ్ దే కెనాట్ ఫిట్ ఇన్ ద రూమ్ అట్లా టైం లైన్స్ కుదరకపోతే there is a different avenues. Even main stage దగ్గర కళ్యాణం కూడా ఉంది, టీటీడీ కళ్యాణం అండ్ సండే మార్నింగ్. సో ఒక 10 మంది తక్కువ మంది ఉన్నారు అనుకోండి, దే కెన్ మీట్ అట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ టైమ్. దే డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఏ రూమ్ అండ్ బిగ్గర్ ఆడియన్స్. సో 15 into like 100 మంది యావరేజ్గా వేసుకున్న 1500 మంది మా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలోనే ఆటాకే వస్తున్నారు అనమాట. 1500 మంది ఇంటూ ఇద్దరు వేసుకుంటే 3000 మంది అవుతారు అక్కడే. So this is a big number. People are coming in and gathering. So we are very excited to receive. And మేము మామూలుగా DCRL చేస్తుంటాం. మా కాలేజ్ వాళ్ళే, కడప కాలేజ్, నేను ఇంజనీరింగ్, ఇక్కడ మేము 65 మంది ఉన్నాం. సో ఈసారి ఆల్మోస్ట్ 150 మంది నుంచి 200 మంది బయట వాళ్ళు వస్తున్నారు. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వెల్కమ్ దెమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. 2 days కాలేజ్ రోజుల్లో నైట్ అవుట్లు చేసాం. మరి తర్వాత ఇది మరో ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ అందుకని ఇక్కడ ఈ ఈవెంట్ 12 వరకు జరుగుతాయి. మ్యూజికల్ నైట్స్ అయిపోయాక హాస్పిటాలిటీ రూమ్ అని ఉంటుంది, అక్కడ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్ ప్రొవైడెడ్. సో ఇట్స్ సేమ్ హోటల్, సేమ్ కన్వెన్షన్. ఒకసారి లోపలికి వెళ్ళిపోతే 3 రోజుల తర్వాత బయట రావచ్చు అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. దే హ్యావ్ షాపింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్. సో అందువల్ల వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు బి
part of this convention, and we want to meet across the globe. From India నుంచి వస్తున్నారు, వివిధ దేశాల నుంచి వస్తున్నారు, ఎక్కువ మంది అమెరికాలో ఉన్న వాళ్ళు వస్తున్నారు అనమాట. సో వీఆర్ ఎక్సైటెడ్ టు వెల్కమ్. సూపర్ శ్రీధర్ గారు. మరి రవీంద్ర గారు, సో ఎవరైతే అలుమ్నై ఉన్నారో తను వాళ్ళ మీటింగ్స్ ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చు అంటారా? ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్వైట్ చేయడానికి, లేదంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి? తప్పకుండా అండి. దే కెన్ ఇన్వైట్ ఆల్ ది అలుమిని మీట్, can invite the eminent entrepreneurs in terms of business people and the top successful academicians and the IT professionals. And also sometimes if they are well known and they are contributed a lot at the home country, they can also felicitate them during their alumni meetings. So that way that will give the motivation to the younger generation, because those are already successfully almost successful for the last 20-30 years who are settled here. So they are already contributing. A lot of people are already contributing at home. So that felicitating them is also give some motivation to the younger generation, so they can contribute to some farm, whatever the farm they can choose. There are a number of options as we discussed. So that way at least everybody will get benefited out of it. And the ultimate goal will be to transform the home country educational system, university and the colleges. ఓకే. సో మరి శ్రీధర్ గారు, ఆల్రెడీ మీరు ఇంతకు ముందు అన్నారు కదా, ఎవరైతే అలుమ్నై ఉన్నారో సో వాళ్ళు ఆటకి కన్వెన్షన్కి వస్తున్నప్పుడు వాళ్ళకి ట్రావెలింగ్, అకామిడేషన్, సో రిజిస్ట్రేషన్స్ కానీ, సో ఇలాంటివన్నీ ఫుడ్ కానీ ప్రతిదీ కూడా మేమే చూస్తున్నాం అని అన్నారు కదా. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫో ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి అంటారు? You can go to ATA Convention Center, like అక్కడ వెబ్సైట్ ఉంది కదండి. సో వెబ్సైట్ లో దే కెన్ రిజిస్టర్ అండ్ దెన్ బై ద టికెట్స్ ఆల్సో. దర్ ఇస్ అ 2 ways of buying the tickets, like hotels, accommodation, తో దే కెన్ టేక్ ద ప్యాకేజ్ ఉందన్నమాట. డిఫరెంట్ డోనర్స్ దే కెన్ డూ ఇట్. If not, the daily ticket is like right now it's a 2 days pass, like it's worth of like $1,000 program, so they can get it for just for $30. So 2 days pass anamata, and any program they can attend apart from these మన alumni meet అనే కాకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవ్వచ్చు అనమాట. $30. తర్వాత June 15 తర్వాత ఇట్స్ దర్ ఇంక్రీజింగ్ టు $60. స్టిల్ ఇట్ ఈస్ చీపర్. ఇఫ్ దట్స్ లోయెస్ట్, అంటే ఎక్కడికి పోవాలన్నా $30 అనేది మన ఆటో లైక్ క్యాబ్ ఎక్కినప్పుడు అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా తక్కువ దీంతో అందరికీ అందుబాటులో కావాలని, అందరినీ దగ్గరికి తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా చక్కగా అన్ని ప్రోగ్రామ్స్ కానీ అన్ని పెట్టారనమాట. So you just reach out to any of us, like ATA Mahasabalu, ataconvention.org website like వెళ్తే అన్ని లిస్ట్ చేశారనమాట. What are the programs you have and whom you can reach out. Bhuvanesh Bujala garu is the president and Sudhir Bandar garu is the coordinator. And any of us, there is అన్ని కమిటీలకి చైర్స్ ఉన్నారు, co-chairs ఉన్నారు. Anybody can reach out, and there is a ATA committee in Andhra and Telangana as well. వాళ్ళని రీచ్ అయినా కానీ ఇచ్చేస్తారు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, చాలా మందికి ఇండియాలో వీసాలు ఉంటాయి, వీసాలు ఉన్న వాళ్ళు రావచ్చు. వీసాలు లేకపోతే మేము ఇక్కడి నుంచి లెటర్స్ కూడా వాళ్ళకి పంపించవచ్చు అనమాట. సో వాళ్ళు వీసా తీసుకొని ఇక్కడికి రావచ్చు. అదొక సదవకాశం. ఇప్పట్లో ఉన్న వాళ్ళు అయితే టికెట్ కొనుక్కొని వచ్చేయచ్చు, లేని వాళ్ళు వీసా వెళ్ళాలన్నమాట. సో ఇన్విటేషన్ లెటర్స్ ఇక్కడి నుంచి ఆటా కన్వెన్షన్కి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా కానీ, బిజినెస్ మీటింగ్ ద్వారా కానీ మేము వాళ్ళకి ఇక్కడికి వచ్చేదానికి ఏర్పాట్లు చేయొచ్చు. ఓకే. సో మన ఈ 17th ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ లో సో ఎవరైతే ఉన్నారో అలుమ్నై తను వాలంటీర్ గా చేయొచ్చు అంటారా? ఇది గొప్ప సదవకాశం అండి. మెయిన్ యూత్ కి ఆపర్చునిటీ టు లర్న్. సో మేము అందరం ఎక్కడెక్కడ, అంటే అందరూ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ హ్యాసల్స్, అంటే కష్టాలు పడి వచ్చారు కాబట్టి అవన్నీ వీఆర్ మేకింగ్ ఎ పాత్ ఫర్ దమ్. చాలా మంది ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు, రన్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. ఐ ర్యాన్ ఫర్ ఆఫీస్ హియర్. అమెరికాలో నేను కౌంటీ సూపర్వైజర్ గా రన్ చేశాను అనమాట. సో వీ లర్న్ ద థింగ్స్, వీ హ్యావ్ ఏ మెకానిజం. లైక్ కొంతమంది డాక్టర్స్ అయ్యారు, దే వెంట్ టు పాలసీ డెసిషన్ మేకింగ్. సో ఇప్పుడు వినయ్ రెడ్డి ఉన్నారు, స్పీచ్ రైటర్ ఫర్ జో బైడెన్. హీస్ రైటింగ్ ద స్పీచెస్ ఫర్ జో బైడెన్, రైట్? దే ఆర్ సో సక్సెస్ఫుల్ ఇన్ దోస్ ఏరియాస్. సో మనం వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. యూత్కి ఎస్పెషలీ వచ్చే వాళ్ళకి కానీ, మన కాలేజీలో ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకి ఎలాంటి వాళ్ళ కార్యక్రమాలు కావాలన్నా, ఎనీ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్, సంథింగ్ ఇట్స్ హ్యాపెనింగ్,
ఇక్కడ చాలా మంది వచ్చి వాళ్ళకి ఇబ్బందులు చనిపోవడం కూడా జరుగుతుంది. సో ఆట హెల్ప్స్ దెమ్ టు బ్రింగింగ్ బ్యాక్ దేర్ బాడీస్ అండ్ థింగ్స్ బ్యాక్ టు దెమ్. సో మనం వీఆర్ గివింగ్ ఎ సపోర్టివ్ నెట్వర్క్ బేసిక్గా. సో ఎనీ ప్లాట్ఫామ్ అండ్ ఎనీథింగ్ హ్యాపన్స్ టు ద కమ్యూనిటీ ఆర్ ఇండివిజువల్. సో ఇది ఒక చక్కని సదవకాశం, బ్రింగ్ దెమ్ బ్యాక్ టుగెదర్, వాట్ వీ కెన్ గివ్ ఇట్ టు సొసైటీ, వాట్ వీ కెన్ టుగెదర్ వీ కెన్ డూ ఇట్. అండ్ లైక్ ఎంత సంపాదించున్నాం అనేది కాదు, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యూ ఆర్ గోయింగ్ టు లీవ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ లెగసీ ఆర్ గోయింగ్ టు లీవ్ టు ద నెక్స్ట్ జనరేషన్, హ్యాండింగ్ ద వాల్యూస్ అండ్ థింగ్స్. మనకి ఇండియాలో అదే పొద్దున్నే లేవడం ఒక రొటీన్ ఉండేది. సో సెట్టింగ్ అప్ దట్స్ మనల్ని అలాగా తీర్చిదిద్దారనమాట. ఇక్కడ అలాంటి సిస్టమ్ అంటే ఉంది, కానీ దే నీడ్ టు బి సెల్ఫ్ కంట్రోల్స్ కావాలన్నమాట. సో వీ వాంట్ మేక్ ష్యూర్ మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన విజ్ఞానం ఏం సంపాదించుకున్నామో నెక్స్ట్ జనరేషన్కి ఇద్దామని మన అల్యూమిని తాపత్రయం. వీ వాంట్ టు సీ దట్ రియాలిటీ. సూపర్ థాట్ అండి శ్రీధర్ గారు. మరి రవీంద్ర గారు, స్పెసిఫిక్ థీమ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా అలుమ్నై మీటింగ్స్ కి, రీయూనియన్స్ కి సంబంధించి? Yeah. Our main theme and ultimate goal is basically contribute to the society at home, back at home, and some paybacks in some form. Basically, we are all got benefited from our prestigious universities and colleges back at home. At least we want to pay back in some extent in both Telangana and Andhra Pradesh states, either colleges or the universities there. As I mentioned before, we need to contribute back at home in whatever the way form and whatever the way you want to do it, either education or donating some funds, or renovating their research labs, or contributing to the lectures, or establishing the scholarships, or even providing the indoor chairs in the departments, or the merit scholarships, and also the needy scholarships for the needy people. So whatever the way you want to do it, we can some form. It doesn't have to be in a particular format. So there are a number of options. So you can decide whatever the way you want interested. If you cannot do any of those things, you can also contribute in the financial form. So that the alumni can utilize. You can also suggest, oh, I want to build some kind of building for alumni, building something like that. Or you can always suggest, and they are going to start those projects based on the cost and estimations. ఓకే. సో మరి శ్రీధర్ గారు, ఎవరైతే ప్రెసెంట్ కమిటీ మెంబర్స్ ఎవరు అంటారు ఫర్ ఈచ్ యూనివర్సిటీ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఈ అలుమ్నైకి సంబంధించి ఎవరు ప్రెసెంట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు? ప్రతి కాలేజ్కి ఇప్పుడు మేము లైక్ వీ హ్యావ్ అ చైర్ అండ్ కో చైర్, అండ్ వీ హ్యావ్ అ ఫ్యూ అడ్వైజర్స్. మెయిన్లీ నేను డీసీలో ఉంటానండి. సో ఐఎమ్ మెయిన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద కోఆర్డినేషన్, అండ్ రవీంద్ర గారు ఈజ్ ఇన్ న్యూ జెర్సీ. సో he's taking care, adding the people. So prati college ki they're going to be the primary and secondary contact. So we have WhatsApp group. Group lo andaru add chestunnaru anamata, and we have a Google form. Evaru vastunnaru, వాళ్ళ t-shirt size enti, like when they want to come, వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ కావాలా, అకామిడేషన్ కావాలా అని, వాళ్ళకి ఏవే సౌకర్యాలు కావాలని మేము వీఆర్ గెటింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. తర్వాత అక్కడ రిసీవింగ్ అప్పుడు దే హ్యావ్ కమిటీస్, రిసీవింగ్ కమిటీ అండ్ హాస్పిటాలిటీ కమిటీ అండ్ లైక్ రిజిస్ట్రేషన్ కమిటీ. సో వాళ్ళు వస్తూనే ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవరు వస్తూనే వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూనే, సో దే ఆర్ గోయింగ్ టు అలొకేట్ ఏ రూమ్ అండ్ దే అలొకేటింగ్ ద ప్రోగ్రామ్ గైడ్ అండ్ లైక్ దే ఆర్ గోయింగ్ టు అక్కడ ఏమేమి ఉన్నాయి వసతులు అన్ని చెప్తారన్నమాట. సో ఏ ఇబ్బంది అసౌకర్యం కలగకుండా, సో వీ హ్యావ్ ఎ క్లీన్ ప్లాన్ లైడ్ అవుట్. సో అందరూ ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఫ్లైట్స్ కానివ్వండి, లేకపోతే బై రోడ్ కానివ్వండి. ఈవెన్ పార్కింగ్ ఈజ్ ఎ బిగ్ థింగ్. వాషింగ్టన్ డీసీలో చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అది కూడా లేకుండా ఆల్రెడీ పార్కింగ్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడెడ్ వేర్ టు పార్క్, అండ్ దర్ ఇస్ ఎ వ్యాలే పార్కింగ్ ఇన్ దిస్ హోటల్స్. సో 4 హోటల్స్ ఉంటాయి. 2 హోటల్స్ లోపలే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. మీరు అక్కడ ఉంటే అక్కడ ఆ రూమ్ లో నుంచి వెళ్ళొచ్చు, అంతా చేయొచ్చు అన్నమాట. సో ఇట్స్ ఫన్ అండ్ ఎక్సైటింగ్. సో నథింగ్ టు వరీ టూ మచ్. లైక్ మన కాలేజీలో ఉన్నప్పుడు రండి అంటే సైకిల్ వేసుకెళ్ళాలంటే బైక్ ఎక్కేవాళ్ళం. సేమ్ థింగ్, కమ్ అండ్ విల్ టేక్ కేర్. దట్స్ ద కైండ్ ఆఫ్ థింగ్. ఇట్స్ అ మోటో. టుగెదర్ వీ కెన్ మేక్ ఎ చేంజ్. అండ్ రవీంద్ర గారు అన్నట్టు, what else, like what anything we can do, contribute $1 or $1,000 or $100,000, it doesn't matter. So how we can bring a change in the lives of the people there. So a confidence create చేయడం, వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటే ఎస్ఐటి కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి మనం we can guide them and we can assist them. So main thing, come and enjoy and join. So
not to think too much. So we are here, as I said. So it's easy and simple. మన కాలేజీ డేస్ గుర్తు తెచ్చుకుందాం, మనం ర్యాగింగ్ చేశారో చేయించుకున్నారో ఏం చేశారని చెప్పుకుందాం. సో అప్పుడప్పుడు లైక్ మనకి ఈవెన్ లైక్ వీ డోంట్ హ్యావ్ మనీ, లైక్ సైకిల్లో డబల్స్ వెళ్ళి మిడ్ నైట్ సినిమా చూసిండొచ్చు, రైట్? లైక్ వీ వెంట్ హ్యావ్ ఎ స్మాల్ ఐస్ క్రీమ్, బట్ నౌ యూ హ్యావ్ ఇనఫ్. బట్ లైక్ అది తిన్నా అరిగించుకునే శక్తి లేదు చాలా మందికి, రైట్? సో those are the things, like when you have money you don't have time. When you have time you have plenty of money. So things are like other way. So come and enjoy, and it's easy, and get back to our old memories. అవును. సో ప్రెసెంట్ మూమెంట్ ని మనం ఎంజాయ్ చేయాలి అంటే, సో కొన్ని సంవత్సరాలుగా రొటీన్ లైఫ్ వర్కింగ్ సంబంధించి వర్కింగ్ డేసే ఉన్నాయి. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ ఎంజాయ్మెంట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ఆ అవకాశం జూన్ 2nd and 3rd కదండి వచ్చేది. అవునండి. సో ఆ రోజులు వచ్చినాయి కాబట్టి చక్కగా, సో మీరు ఎవరెవరైతే ఉన్నారో మంచి మంచి కాలేజ్ డేస్ చక్కగా ఎంజాయ్ చేసి, ఆ రోజుల్లో మీరు చేసినటువంటి చెప్పుకున్నవి చెప్పుకోలేనివి ఏవైతే ఉన్నాయో బయటికి చక్కగా, అంటే కొన్ని కాల్స్ లో మాట్లాడుకోలేము. సో ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు ఆ ఫీల్ వేరు ఎప్పుడైనా కానీ. సో మళ్ళీ మీ కాలేజ్ డేస్ మీరు మళ్ళీ వెనక్కి తెచ్చుకుని ఆ ఎంజాయ్మెంట్ ఖచ్చితంగా 110% చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు అండ్ రవీంద్ర గారు ఫర్ ఎ వండర్ఫుల్ టైమ్ స్పెండింగ్ విత్ మీ. థ్యాంక్ యూ మన Thank you అండి. ప్రేక్షకులకి. Thank అండ్ you అండి. ప్లీజ్ కమ్ అండ్ మీరు కూడా రండి ఆటా మహాసభలకి, తెలియజేయండి అందరికి. సో దిస్ ఇస్ ఎ గ్రేట్ ప్రైడ్ బీన్ హ్యావింగ్ ఇన్ DC. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమెరికా తెలుగు సంఘం ఆట అధ్యక్షులు భువనేష్ భుజాల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జూలై 1వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు జరగబోయే 17వ మహాసభలను అతి పెద్ద ఎత్తున అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు 15,000 మందికి పైగా హాజరయ్యే విధంగా నా భూతో నా భవిష్యత్తులాగా నిర్వహించడానికి ఆట 17వ మహాసభలు అందరి తెలుగు వారిని ప్రోత్సహించేలాగా మెన్ అండ్ ఉమెన్స్ క్రీడలో ఔత్సాహిక గాయకులకు ఆట జుమ్మంది నాదం, జడ్జీలుగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి మరియు స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డ్ ప్రెజెంటేషన్, ఔత్సాహిక నృత్య కళాకారులు ఆట సయ్యంది పాదం, జడ్జిగా శేఖర్ మాస్టర్ మరియు స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా అవార్డ్ ప్రెజెంటేషన్, ఆట అందాల పోటీలు, వివిధ నగరాల్లో ప్రముఖ జడ్జీల సమక్షంలో స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రెజెంటేషన్, యూత్ కి సరదాగా క్రూజ్ ప్రయాణం, ప్రారంభ నృత్య రూపకం, సాంస్కృతిక కార్యక్రమాలు, వీడియో మరియు లఘు చిత్రాల పోటీలు, రాజకీయ వేదికలు మరియు శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జెకి వాసుదేవ్, కమలేష్ పటేల్, ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, బాలకృష్ణ, 1983 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ మరియు కీలక ప్లేయర్ సునీల్ గవాస్కర్, సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ, డీజే టిల్లు సిద్ధు, రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, మంగ్లీ, బిగ్ బాస్ విన్నర్ విజయ్ సన్నీ, ప్రముఖ వ్యాపారవేత్త GMR గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల మరియు MSN ల్యాబ్స్ అధినేత ప్రముఖ డాక్టర్ MSN రెడ్డి లాంటి ఎందరో మహామహులు విచ్చేస్తున్న ఈ వేడుక వాషింగ్టన్ DC నగర నడిబొడ్డున అతి పెద్ద ప్రాంగణంలో వాల్టరీ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ నందు వివిధ కార్యక్రమాలతో పాటు 7,000కు పైగా SFTలో 200కు పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు వరుసగా జూలై 1వ తేదీన సంచలనం సృష్టించబోతున్నారు గాయకుడు రామ్ మిర్యాల అండ్ బ్యాండ్. 2వ రోజు మెలోడీ కింగ్ SS థమన్ మరియు 3వ రోజు ప్రముఖ సంగీత దర్శకులు పద్మవిభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు. ఆట 17వ మహాసభలు. వివరాలకు www.autoconference.org ని సంప్రదించగలరు.